ప్రస్తుతం రాజ్భవన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ బక్కా జడ్సన్ ఒక నిరసన తెలియజేయడానికి ఇక్కడ కూర్చున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. దాదాపుగా ఇప్పటికీ 3 సార్లు రాజ్భవన్కి వచ్చి గవర్నర్కి 3 వినతి పత్రాలు అందజేశాను, కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క దాని మీద కూడా చర్యలు తీసుకోలేదు, ఒక్క చలనం లేదు, దాని మీద ఒక ఎంక్వైరీ కూడా ఇంతవరకు వేయలేదు. గవర్నర్ గారు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా బక్కా జడ్సన్ గారు ఫైర్ అయినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించింది. ఆయన ఇచ్చినటువంటి 3 కూడా ఒక వివిధ సమస్యల మీద ఆయన ఇచ్చినట్టుగా మనకు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈరోజు మాత్రం ఆయన ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు కావచ్చు, వాళ్ళకు రావాల్సినటువంటి రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ మీద కావచ్చు, అండ్ ఆల్సో వాళ్ళకు రావాల్సినటువంటి నెల ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు ఉద్యోగస్తులకు పిఆర్సీలు కూడా నెలకు కరెక్ట్గా రావట్లేదు. దాదాపు 7 నెలలుగా పెండింగ్లో ఉన్నట్టుగా మనకు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు కూడా వినతి పత్రం ఇవ్వడానికి పోతా ఉంటే పోలీసు వాళ్ళు అడ్డుకొని ఆయనని లోపలికి వెళ్ళనించే పరిస్థితి లేకుండా ఉన్న కారణంగా ఇక్కడ ఒక ధర్నా చేసినటువంటి ఒక నిరసన ఇక్కడ గేట్ ముందు, రాజ్భవన్ గేట్ ముందు కూర్చొని నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఎట్లా ఉండబోతా ఉన్నది నిజంగానే ఉద్యోగస్తులు మొన్న ఎన్హెచ్ఎంకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కూడా చూసినాం, వాళ్ళకు కూడా పిఆర్సీలు కావచ్చు, నెలవారీ జీతాలు కావచ్చు, 3 నెలల నుంచి జీతాలు, 7 నెలల నుంచి పిఆర్సీలు ఇంతవరకు ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ బీజేపీ విషయానికి వస్తే బండి సంజయ్ గారు, ఇటు కిషన్ రెడ్డి గారు మొన్న ఒక హిందువుల మీద ఏదో వ్యాఖ్య మాట్లాడినట్టుగా రాజమౌళి గారి సినిమా తీస్తే ఆయన మీద మాట్లాడినటువంటి బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఈరోజు చనిపోయినటువంటి 26 మంది రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, ఉద్యోగంలో ఉండి చనిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళు కూడా హిందువులే కదా, వీళ్ళ మీద ఎందుకు మాట్లాడడం లేదని ఈరోజు బక్కా జడ్సన్ క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. వచ్చినటువంటి ఇక్కడికి పదే వస్తూ ఉన్నా కూడా పోలీసులు నన్ను ఒక పిచ్చోడిని చూసినట్టు చూస్తూ ఉన్నారు తప్ప నా వినతి పత్రాలకు విలువ లేకుండా పోతూ ఉన్నది, అవి చెత్తపుట్టలోకే అంకితం అవుతున్నాయి తప్ప దాని మీద ఇంతవరకు ఎలాంటి విచారణలు చేపట్టలేదని చెప్పి కూడా బక్కా జడ్సన్ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగా నిజంగానే ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి దాంట్లో మీద ఉద్యోగస్తులు కూడా, రిటైర్డ్ ఉద్యోగస్తులు కూడా చాలాసార్లు ధర్నాలు చేపట్టినటువంటి పరిస్థితి చూసినాం. మరి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని చెప్పి కూడా బక్కా జడ్సన్ గారు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఈరోజు కాంగ్రెస్ ఏర్పడ్డ తర్వాత అప్పుల పాలైంది. సుందరీమణుల పోటీలకు కావచ్చు, ఇటు మూసి సుందరీకరణకు కావచ్చు, ఇలాంటి వాటికి డబ్బులు వస్తూ ఉన్నాయి, పైసలు వస్తూ ఉన్నాయి, కానీ ఎందుకు మనకు ఈ ఉద్యోగస్తులకు కావచ్చు, పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు కావచ్చు, బకాయిలు కావచ్చు, ఇవన్నిటిని ఎందుకు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం, వీటికి ఎందుకు డబ్బులు రావట్లేదని కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మరి ఎట్లా ఉండబోతా ఉన్నది, ఆయనని ప్రజెంట్ ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. దాంట్లో భాగంగా ఆయనని ఏపీఎస్కి తీసుకెళ్లారనేది కూడా తెలీదు. ఇంకా కొంచెం తీసుకెళ్ళినా కూడా, ఎన్నిసార్లు తీసుకెళ్ళినా, ఏం చేసినా కూడా ఖచ్చితంగా క్వశ్చన్ చేయక తప్పదు, నన్ను చంపినా కూడా నేను పోరాటం ఆపనని చెప్పి కూడా బక్కా జడ్సన్ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్, రాజ్భవన్.